హస్తన వేదికగా ఆపరేషన్ ఆకర్ష్ ఇతర పార్టీల్లోని సీనియర్లే టార్గెట్ అసంతృప్తి నేతలకు గాలం పార్టీలో చేరే లీడర్ల డిమాండ్లకు హామీ కండువా కప్పుకుంటే చాలు మీరు కోరినవన్నీ ఇస్తాం కేంద్రంలో మేమే మీకు మీ రాజకీయ భవిష్యత్తు బంగారుమయం ఇలా కమలనాథులు వేస్తున్న గాలం సక్సెస్ అయిందా కమల తీర్థం పుచ్చుకునే నేతలెవరు లెట్స్ వాచ్ ది స్టోరీ సార్వత్రిక ఎన్నికల్లో ఇతర పార్టీలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కమలనాథులు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారు. బలమైన నేతలుగా ఉన్న వారిని లాగేందుకు అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న వారిని కమలం తీర్థం పుచ్చుకునేలా చర్యలు జరుపుతున్నారు. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల్లోని టికెట్ దక్కని నేతలు సీటు ఆశించిన అసంతృప్తి వాదులను చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. నేరుగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇతర పార్టీల్లోని కొంతమంది సీనియర్ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. 2-3 రోజులు హడావిడి చేశారు. కొన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కేటాయించకుండా చివరి రోజు వరకు వేచి చూశారు. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను మొదటి విడతలో 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 7 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇందులో ఎక్కువ నియోజకవర్గాలను ఇతర పార్టీల్లో నుంచి వచ్చే నేతల కోసమే ఆపేశారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సునీత లక్ష్మారెడ్డిని బరిలో దింపాలని ప్లాన్ చేశారు. ఆమెను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నించారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఆ స్థానాన్ని చివరి వరకు పెండింగ్ లో పెట్టింది. అయినా ఆమె పార్టీలో చేరలేదు. మరోవైపు పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీ వివేక్ కోసం ప్రయత్నించారు. ఇక్కడ ఇంకో వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించినా వివేక్ కోసం ఆయనకు బీఫామ్ ఇవ్వకుండా ఆపేశారు. చివరి రోజు బీఫామ్ను అందజేసింది బీజేపీ. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం మంతనాలు జరిపారు. చేవెళ్ల, జహీరాబాద్ స్థానాల్లోనూ ఇతర పార్టీల్లోని ఆశావహులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ స్థానాల్లో పెద్దగా ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ఫలించలేదని కమలనాథులు గుసగుసలాడుతున్నారు. కమలం గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ రావడంతో ఆమెను మహబూబ్ నగర్ నుంచి బరిలో నిలిపారు. ఆదివాసీల్లో పట్టున్న సోయం బాబురావును ఆదిలాబాద్ నుంచి పోటీ చేయించడంలో కొద్దిగా సక్సెస్ అయ్యారు. అయితే కమలనాథులు ఆశించిన స్థాయిలో పార్టీలోకి నేతలు చేరకపోవడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అనుకున్నదొక్కటి, ఆశించిందొకటి, అయ్యింది మరొకటిలా మారింది. కమలనాథులు మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ ఈ ఎన్నికలతో అయిపోదని, కొనసాగుతూనే ఉంటుందని తెలుపుతున్నారు. బీజేపీ చేపట్టిన మిషన్ తెలంగాణ ఏ మేరకు సక్సెస్ అవుతుందో, ఎంతమంది ఇతర పార్టీల నేతలు కమలం గూటికి చేరుతారోనన్నది ఆసక్తిని రేపుతోంది.